రామారావు గారు మీరు చెప్పండి, పేదలకు ఇల్లు కట్టిస్తామని చెప్పి వందల కోట్ల రూపాయలు విడుదలై క్షేత్రస్థాయిలో పనులు కనిపించడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి. మరి మీరేమంటారు దీనికి? గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. ఇక్కడ మా యొక్క జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో పేదలందరికీ ఇల్లు జగనన్న కాలనీల పేరుతోటి భారీగా భారతదేశంలోని ఏ రాష్ట్రంలో కూడా చేయనటువంటి గృహ నిర్మాణ కార్యక్రమం చేసినటువంటి మాట వాస్తవం. అయితే ఇక్కడ ఎక్కడన్నా పొలాలు కొనుగోలు చేసినటువంటి దాంట్లో ఎక్కడన్నా చిన్న చిన్న పొరపాట్లు తప్పులు జరిగితే అవన్నీ కూడా ఆ రోజే మేము సరి చేసుకున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే మరలా కూడా ఎంక్వైరీ చేసి అదొక ఇళ్ల స్థలాల అంశంలో నిర్ణయాలు తీసుకున్నటువంటి అంశం మేడం. ఇక్కడ 5 సంవత్సరాల్లో 71,811 ఎకరాల్లో 30 లక్షలకు పైగా ఇళ్లను నిర్మించాలనే లక్ష్యంతో దాదాపుగా పేద ప్రజలందరికీ కూడా నివాసం చేయాలనేటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రాజెక్టు మీద ఆ రోజే తెలుగుదేశం పార్టీ చాలా ఏడుపుగుట్టు రాజకీయాలు చేసినటువంటి మాట వాస్తవం మేడం. ఈరోజు మహిళలకు వాళ్ళ పేరు మీదనే గృహ నిర్మాణం చేయించి ప్రభుత్వం మొత్తం కూడా పూర్తి బాధ్యత తీసుకొని భుజాన వేసుకొని నిర్వర్తించినటువంటి కార్యక్రమం, అది రన్నింగ్ ప్రాసెస్ లో ఉన్నదాన్ని 2 సంవత్సరాలుగా ఈ ప్రభుత్వం అటకెక్కించి ఈరోజు కేసుల పరంపరకు కూడా తెరదీస్తుంది. మనం చూసాం కేసులు ఎట్లా ఉంటాయంటే, సిట్ పేరుతోటి తమ అనుకూల అధికారులను పెట్టుకొని సిట్ అంటే సిట్టు, ఈ యొక్క ప్రభుత్వం స్టాండ్ అంటే స్టాండ్. అసలు అంతేందుకు మేడం, మంగళగిరి తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుంచి రామారావు గారు రాక్రీట్ సంస్థ గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం. ఫ్యాబ్ టెక్నాలజీ పేరుతో నిధులు దుర్వినియోగం జరిగిందా లేదా? లేదు మేడం, ఎక్కడా కూడా ఏ విషయంలో కూడా నిధుల దుర్వినియోగం అనేటువంటి అంశము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం జరగలేదు మేడం. ఏ అంశం మనం స్కిల్ డెవలప్మెంట్ తీసుకున్నా, ఏపీ ఫైబర్ నెట్ తీసుకున్నా, లేకుంటే ఈ యొక్క మద్యం కేసుకు సంబంధించినటువంటి అంశాలు తీసుకున్నా, వెనక్కి వెళ్తే అన్ని కూడా చంద్రబాబు మేడకు లోకేష్ మేడకే చుట్టుకునే తప్ప 2014 చేసినటువంటి అక్రమాలు వాటి ఛాయలే తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ట్రాన్స్పరెంట్ మెథడ్లో ప్రతి స్కీమ్ని చేసింది. డీబీటీ ద్వారా ప్రతి సంక్షేమ పథకాన్ని పేదలకు అందించారే తప్ప ఎక్కడా కూడా అవినీతికి ఆస్కారం లేనటువంటి సిస్టమ్ తీసుకొచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. చాలా క్రిస్టల్ క్లియర్ గా ప్రజలకు ఇది అర్థమైంది. ఈ రోజు ఆ డబ్బులన్నింటినీ కూడా తప్పుదారి పట్టించి డైవర్షన్ చేసి వాళ్ళు చేస్తూ డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా ఎక్కడో చోట చేస్తామని అర్థం మేడం. ఐఎస్ఎల్ పేరుతోటి వేలాది కోట్లు దోపిడీ చేసినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు ఈ రోజు ఈ యొక్క చెత్త రాజకీయం చేస్తున్నారు తప్ప ఎక్కడా కూడా నిబద్ధత లేనటువంటి అంశము. ఆమె చేసినటువంటి ఆరోపణలు ఏ ఒక్క దాంట్లోనైనా నిరూపించగలిగారా? ఎక్కడా పసలేదు. కేవలం ఆరోపణలు, ప్యానిక్ గా ఏదో ఒకటి క్రియేట్ చేసి ఆ రోజు ఏదైనా మంచి పేరు వస్తుందంటే దానికి అడ్డం పడినటువంటి వీళ్ళు ఈ రోజు చేస్తున్నటువంటి డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగానే ఈ అంశాలన్నీ వస్తున్నాయి తప్ప మరొకటి కాదు మేడం.